హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, చాలా మంది ఇళ్లలో పనులు లేక ఇబ్బంది పడుతూ ఏ పని చేయాలో తెలియక కూడా ఇంట్లో ఆడవాళ్ళు ముఖ్యంగా ఖాళీగా ఉండి ఏదో పని చేద్దాం అని చెప్పి అనుకుంటా ఉంటారు. మరి మీరు చిన్న చిన్న పనులు ఏమన్నా చెయ్యాలి అనుకుంటే ఏదన్నా మనం చేసే పనుల్లో ఒక నమ్మకమైన పనిని ఎత్తుక్కోవాలి. ఆ పని ఏంటనేది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఏదో ఒక పని చూసుకుంటారు, కానీ ఆ పని మీద వచ్చే ఆదాయం వాళ్ళకి సరిపోక ఇంటి అద్దెలకి నాటికని ఇటుకని ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అట్లాంటి ఖాళీగా కూర్చొని మీరు ఇళ్లలో కొంచెం కొద్దో గొప్ప తెచ్చుకొని ఇబ్బంది పడే కంటే, నా సజెషన్ ఏంటంటే, ఏదో దొరికింది చిన్న చిన్న చిరు వ్యాపారం చేసుకోమని నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను జనాలకి. ఎందుకంటే చేసుకునేవాళ్ళు చేసుకుంటారు, అవి ఏంటో చెప్పేది అనేవి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే, మనం కొద్దో గొప్ప ఉన్న దాంట్లోనే మన కుటుంబాన్ని నెట్టుకుంటే వెళ్ళాలి. సమస్య అందరికీ అదే. చాలా చాలా మంది అదే ఇబ్బంది పడుతున్నారు. అంటే చాలని జీతాలతో నరకం అనిపిస్తున్నారు. ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి పనులు చేసుకోవటం తప్పదు. మరి ఏం చేస్తాం, మన కుటుంబాన్ని మనం ఏదో పని చేసుకొని మనం బతికించుకోవాలి. ఎందుకంటే ఆ ఇంటి పెద్ద మీద పడిపోతాయి అన్నీ. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? అందుకని ఏంటంటే, ఒక చిన్న వ్యాపారం చేయండి. అంటే మీరు చిన్నగానే స్టార్ట్ చేయండి. ఇది దీనికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. పెద్ద పెద్ద పెట్టుబడులు అవసరం లేదు. లేదు నేను షాప్ పెట్టుకుంటాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయని నేను పెట్టుబడి పెట్టుకుంటానంటే పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది. ఫుల్ రన్నింగే, ఇబ్బంది ఏం లేదు. మీకు మీ మీ మంత్లీ ఇన్కమ్ లాగా మీకు వచ్చేస్తుంది. ఏంటంటే ఒక్కటే మీరు చేయాల్సింది, మీరు విజయవాడలో ఉన్నా సరే, ఏ రాజమండ్రిలో ఉన్నా సరే, ఏ ఊర్లో ఏ ప్రాంతం వారైనా సరే, మీరు చేయాల్సింది ఏంటంటే, షాప్ పెట్టుకున్న వాళ్ళకే ముందు మాట్లాడుకుందాం. షాప్ ఏం పెడతారు, మీ దగ్గర ఎంత అమౌంటో ఆ అమౌంట్ ఒకసారి ఈ నేను చెప్పే ఈ వ్యాపారానికి మీకు సెట్ అయ్యేదో చూసుకోండి. తేలిక, పెద్ద బరువేం కాదు ఇది. ఇంట్లో మీ కుటుంబంలో ఎవరైనా కూర్చోబెట్టి కూడా మీరు పని చేసుకోవచ్చు. అంటే ఈ వ్యాపారానికి కావాల్సింది ఏంటి, ముందు ముఖ్యంగా పెట్టుబడి కావాలి. మరి పెట్టుబడి కావాలంటే షాప్ తీసుకోవాలి. షాపుకు సంబంధించింది కావాలి అంటే గుడ్విల్ కట్టుకునే అంత స్తోమత కావాలి. మళ్ళీ నెల నెల అప్పు కట్టుకునేంత ఇది, కరెంటు బిల్లులు, మరి దానికి కావాల్సిన సామాగ్రి షాపులో ఏంటి, ఈ బిజినెస్ టీ పొడి బిజినెస్. ఇది పెద్ద కాంపిటీషన్ ఏమి ఉండదండి. మీరు ఎక్కడ పెట్టుకున్నా నడుస్తుంది. కొంచెం పబ్లిక్లో ఎక్కడ పెట్టుకున్నా శుభ్రంగా నడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఏంటంటే దీనికి మీకు పెట్టుబడి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే షాప్ మెయిన్. ఒక చిన్న షాప్ అయినా సరిపోతుంది. పెద్ద పెద్ద షాపులు ఏమో అవసరంలా, చిన్న షాప్ అయినా సరిపోద్ది. మీకు చిన్న షాప్లో కూడా మీరు గెట్టనవ్వగలుగుతారు. ఎందుకంటే నేను చాలా సార్లు చూసింది ఏంటంటే, కొన్ని కొన్ని ఏరియాలు ఉన్నాయి కానీ అక్కడ మనకి టీ షాపులు అనేవి అక్కడ కనపడాల. అదే టీ పొడి అమ్మే షాపులు. టీ షాపులు అంటే తాగే టీ కాదండి, నేను హోటల్ చెప్పట్లా, షాపులు చెప్తున్నా. టీ పొడి అమ్మే షాపులు చెప్తున్నా. టీ పొడి, కాఫీ పొడి, ఇన్స్టెంట్ కాఫీ పొడి, ఫిల్టర్ పొడి, లాంసా టీ, ఇలాంటివన్నీ మీరు ఏంటంటే అది గ్యాదర్ చేయండి. మీరు మీకు ఏ ఊరు వారైనా సరే హోల్సేల్గా టీ పొడి ఎక్కడ అమ్ముతున్నారు అని మీరు గ్యాదర్ చేసుకోండి. విజయవాడ వంటంలో అయితే మాకు అన్నీ ఉన్నాయి. గొల్లపొడి కాడి నుంచి ఇక్కడ కాడి నుంచి మాకు అన్నీ మన వంటంలో దొరుకుతాయి హోల్సేల్గానే. అయితే ఫ్రెండ్స్, మరి మీకు అంత స్తోమత ఉండి నేను షాప్ పెట్టుకొని రన్ చేసుకోగలను అనుకుంటే మీరు షాప్ పెట్టుకుంటే ఇది పోటీ ఉండదండి. అసలు పోటీ ఏమి ఉండదు దీనికి. ఎవరి పని వాళ్ళదే, ఎవరి వర్క్లో వాళ్ళే. ఏంటంటే మీకు కావాల్సిన సరంజామం అంతా మీరు కొనుక్కోవాలి. అంటే టీ పొడి నిల్వ చేసుకునే మరి జార్లు, అంటే సీసాతో తయారు చేసే ఉంటాయి కదా, ఆ సీసా జార్లు, పెద్ద జార్లు ఉండాలి. ఎందుకంటే మీరు టీ పొడి దాంట్లో వేస్తే కనబడేటట్టుగా ఉండాలి. అలా దానికి ఎలక్ట్రాన్ కాటాలు, దానికి సంబంధించిన వగేరా మీకు అన్నీ అర్థమయ్యే ఉంటుంది. ఎలక్ట్రాన్ కాటా కంపల్సరీ, ఎందుకంటే వెయిటింగ్ వేయాలి కదా, వెయిట్ వేయాలి కదా, బరువు తూకం. 50 గ్రాములు అడుగుతారో, 100 గ్రాములతో, పావు అడుగుతారో, కేజీ అడుగుతారో తెలియదు. లూజ్ అమ్మాలి. మొత్తం టీ పొడి మొత్తం లూజే.
ఇది షాప్ పెట్టుకునే వాళ్ళకి ఈ విధంగా మీరు గుడ్ విల్ కట్టుకొని నేను ఈ మెయింటెనెన్స్ చేయగలిగిన అనుకున్న వాళ్ళకి ఇది బాగానే ఉంటుంది వ్యాపారం. 2, లేదు నేను తిరిగి అమ్మాలి, నాకు అంత స్తోమత పెట్టుబడి అంత పెట్టుకొని నేను చెయ్యలేను అనే వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ఏ 2 వీలర్ వెహికల్ ఉన్నా సరిపోద్ది. దానికేంటంటే ఎదర కొంచెం క్యారేజ్ స్టాండ్ తగిలించుకోవాలి. 2 సంచులు ఉంటే సరిపోద్దు, దీనికి పెద్ద హంగామే అక్కర్లా. 2 సంచులు ఉంటే చాలు. ఈ సంచిలో టీ పొళ్ళు, ఒక కాటా, ఏది ఎలక్ట్రానిక్ కాటా తోక అనమాట. 50 గ్రాముల నుంచి మీరు లూజ్ అమ్మాల్సిందే. లూజ్ అమ్మితేనే 50 గ్రాముల నుంచి మీరు లూజ్ అమ్మండి. వాళ్ళు ఎంత అడిగితే అంత క్వాంటిటీ ఇవ్వండి. ఎందుకంటే ఈ లూజ్ వ్యాపారం ఇప్పటి వరకు నేను చూసినట్లో, నేను బిజినెస్ అంటే నా వ్యాపారం ప్లాస్టిక్ ఫ్యాన్సీ వ్యాపారం వీధిలో తిరిగి చూశాను. కూరగాయలు అమ్మేవాళ్ళు ఉన్నారు, చింతపండు అమ్మేవాళ్ళు ఉన్నారు, ఎల్లుల్లిపాయలు అమ్మేవాళ్ళు ఉన్నారు, అరటికాయలు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, ఆకుకూరలు అమ్మేవాళ్ళు, ఇంకా పచ్చళ్ళు గిచ్చళ్ళు అలాంటివి చాలా చాలా రకాలని అందరిని చూశాను. కానీ ఈ టీ పొడి బిజినెస్ ని ఇంతవరకు ఎవ్వరు చూడాల. అంటే దీనికి కాంపిటీషన్ లేదు, అంతే కదా ఫ్రెండ్స్, కాంపిటీషన్ లేదు. అంటే అప్పుడు మీరేం చేయగలుగుతారు? మీకున్న కొద్దులోనే ఆ సంచుల్లో ఎదర దీనికి కావాల్సిన అంటే 50 గ్రాములకు సరిపడా కవర్స్, పాలిథిన్ కవర్స్, అలాగే పావు కేజీ ప్యాకెట్లు కానీ 100 గ్రాములకు కానీ ఇలాంటి ప్యాకెట్స్ అన్ని రెడీ చేసుకోవాలి. కేజీ ప్యాకెట్ల దాకా 1 కేజీ వరకు ఉంచుకోవాలి. ఏవి? పాలిథిన్ బ్యాగ్స్. మళ్ళీ దాన్ని చక్కగా ఫోల్డ్ చేసి పిన్నింగ్ మిషన్ ఉంటుంది కదా, పిన్నింగ్ మిషన్ పిన్నింగ్ చేసేసుకోవచ్చు. దీనికి హీటర్స్ అవసరంలా పిన్నింగ్ చేసేసుకోవచ్చు. లేదంటే దాన్ని దగ్గరికి ఇలా పెట్టుకొని ఇలా దారంతోనే కట్టేయచ్చు. ప్యాకింగ్ గురించి చెప్తున్నా నేను. లేదనుకుంటే పిన్నింగ్ వేస్తుంటే పిన్ను, లేదా దారం కట్టండి, దారం మీ ఇష్టం అలానే చేసుకుని కొంతమంది రబ్బర్ బ్యాండ్ కూడా వేస్తారు. మీరు ఆ విధంగా మీరు ఈ సరంజామా రెడీ చేసుకోండి. 2 సంచులు కంపల్సరీ కావాలి, లెఫ్ట్ రైట్. దానికి ఎదరికి స్టాండ్ కావాలి, ఏది సంచులు తగిలించుకునే స్టాండులు కావాలి. శుభ్రంగా మీరు ఏ వెహికల్ అయినా సరే, ఎలాంటి వెహికల్, సైకిల్తో సహా, సైకిల్, టీవీఎస్ ఎక్సెల్, బైకులు ఏదైనా వాడచ్చు. యాక్టివ్ అంటే సెంటర్లో పెట్టేసుకోవచ్చు. కంపల్సరీ మీకు ఈ 2 బ్యాగ్స్ తీసుకోండి. సరుకు మనకి విజయవాడ 1 టౌన్లో మార్కెట్లో టీ పొడి హోల్సేల్ అమ్మే షాపులు చాలా ఉన్నాయి. శివాలయ మీద కాడి నుంచి మీరు వెతకడం మొదలు పెట్టండి, అన్నీ అయ్యే. ఎందుకంటే మీకు లెఫ్ట్ రైట్ మాకు మొత్తం కనబడుతుంది. హోల్సేల్ షాప్కి వెళ్ళిపోండి. మీకు రథం సెంటర్ తెలుసుగా, విజయవాడ 1 టౌన్ రథం సెంటర్. ఆ రథం సెంటర్ దగ్గర నుంచి మీకు ఐరన్ హార్డ్వేర్లు, అయితే ఐరన్ షాపులు కనబడతాయి. అటు ఇటు పార్లు అమ్మేవాళ్ళు కానీ, గమేళాలు అమ్మేవాళ్ళు కానీ, అన్ని షాపులన్నీ అయ్యే. మొత్తం చేపలు అయ్యి అని అమ్మేవాళ్ళు అన్నీ అయ్యే. ఆ సెంటర్లోంచి కొంచెం ముందుకెళ్ళి మీరు అక్కడ ఆ సెంటర్లో టీ పొడి ఎక్కడ అమ్ముతారని అడగండి. మీకు కనబడకపోతే, ఎందుకంటే కొంచెం లోనకుంటాయి. లేదు మీకు కనబడితే పర్లా, మీరు లెఫ్ట్ రైట్ ఎత్తుక్కుంటే వెళ్తుంటే కనబడితే పర్లా, పలానా షాప్ అని చెప్పను నేను, ఎందుకంటే అక్కడ చాలా షాపులు ఉన్నాయి కాబట్టి. సరే, అక్కడికి వెళ్ళిపోయి హోల్సేల్లో మీ అంతా హోల్సేలే, హోల్సేల్లో బల్క్గా తెచ్చి, అదే హోల్సేల్లో మీకు ఎంతెంత క్వాంటిటీ కావాలో తెచ్చుకోండి. దానికి పెట్టుబడి చూసుకోండి. ఆ పెట్టుబడి చూసుకొని మీకు ఎంతంత, మీ దగ్గర ఏమి ఉండాలి? మామూలు టీ పొడి ఉండాలి, లాంసా టీ అంటారు, కొంచెం టేస్ట్గా ఉంటుంది. అది అస్సాం నుంచి, అవన్నీ అస్సాం నుంచి వస్తాయి. లాంసా టీ పొడి కానీ, 2 టీ పొడులు కలుపుతారు. మళ్ళీ ఇలాంటి టీ పొడులు మీకు కొంచెం అనుభవం, వాళ్ళని అడగండి. అడిగితే కొంచెం మీకు అనుభవం వస్తుంది. మీకు కొత్త వాళ్ళైనా పర్లా చేసుకోవచ్చు. వాళ్ళని వివరంగా అడిగే క్వాంటిటీ ఎంతంటే వాళ్ళు మొత్తం చెప్తారు వివరం. అయితే మీరు ఆ టీ పొడిని సేకరించండి. దాంతోపాటు ఫిల్టర్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ పొడి, ఇవి కొంచెం కొంచెం పెట్టుకొని, ఎక్కువ పెట్టుకోవద్దు. ఫిల్టర్ కాఫీ ఎక్కువ పెట్టుకోండి, ఇన్స్టెంట్ కాఫీ తక్కువ పెట్టుకోండి. అలాగా మీరు ఆ లెఫ్ట్ రైట్ సంచులో, ఒక సంచులోనేమో కాఫీ పొడి, ఒక సంచులోనే టీ పొడి వేసుకొని, కాటా కూడా వాటిల్లోనే పెట్టేసేసుకోండి, ఇబ్బంది లేదు. మీరు చేయాల్సింది కంపల్సరీ మైక్ కావాలి. ఏది? అనౌన్స్మెంట్కి మైక్. మీరు టీ పొడి అమ్ముతున్నట్టు మైక్ కావాలి. టీ పొడి లూజ్ అనమాట. దాన్ని మీరు మైక్లో టీ పొడి అమ్మబడును, లూజ్ అమ్మబడును అని చెప్పేసి మీరు టీ పొడి పేరు, అస్సాం లాంసా పొడి పేరు, టీ పొడి పేరు, కాఫీ పొడి పేరు, ఇవన్నీ అనౌన్స్మెంట్ చేసి వదిలేసేయండి. అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు ప్రతి వీధి నిదానంగా వెళ్ళండి. బండి వేసుకొని బుర్రమని వెళ్ళిపోకూడదు. మీరు ఎంత నిదానంగా వెళ్తే మీకు అంత మంచి. 4 రోడ్ సెంటర్లు ఉంటే ఆపండి, కాసేపు ఒక 5 మినిట్స్ ఆపండి. ఆపి అక్కడ అనౌన్స్మెంట్ కాసేపు ఇవ్వండి.
వస్తారు, ఒక్కళ్ళు ఇద్దరు కాదు, ఒకళ్ళు వచ్చారంటే ముందు మీ దగ్గర టీ పొడి మీరు క్వాలిటీ ఇవ్వండి, క్వాలిటీదే తేండి, క్వాలిటీనే ఇవ్వండి. ప్రాఫిట్ మీకు ఎంత అమ్మాలో మీకు ఐడియా ఉంటుంది, వాళ్ళు చెప్తారు. కాబట్టి మీకు ఆ కేజీ మీద ఎంత పడుతుందో చూసి మీరు ఎంత అమ్మాలో మీరు చెక్ చేసేసుకోండి, మీకు తెలిసిపోద్ది అనమాట. ఏంటంటే ఇక్కడ చెప్పకూడదు కాబట్టి మీరు ఆ విధంగా ఇప్పటివరకు టీ పొడి అమ్మేవాళ్ళు నేను మటుకు ఎక్కడ చూడాల. మరి మీరు ఎవరైనా కొత్తగా ఇందులో జాయిన్ అయ్యి తేలికిపోయినే, పెద్ద బరువు పని ఏం కాదు, బట్టలు కూడా మార్చిపో ఏమవుదు. చక్కగా తిరగండి, హ్యాపీగా ఒక దగ్గర పెట్టండి, మైక్ ఇవ్వండి, ఒక అమ్మ ఇద్దరు వస్తారు, ముగ్గురు వస్తారు. మీ టీ పొడి బాగుండి మీరు ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఇవ్వగలిగితే మళ్ళీ వచ్చి అయిపోగానే మళ్ళీ వస్తారు రెండో రోజు. అంటే రెండో రోజు అంటే మీరు వచ్చిన తర్వాత మీరు ఒక 10 రోజులు గ్యాప్ ఇవ్వండి, ఎంటనే వెళ్ళిపోవద్దు. ఈ రోజు ఈ ఆ పేటలో వెళ్ళి వచ్చారంటే 10 రోజులు టైం పెట్టండి. అలా 10 ఏరియాలు సెట్ చేయండి. లేకపోతే ఇంకా ఏరియాలు పెంచుకున్నా పర్వాలేదు, ఇంకా మంచిది. మీకు ఏరియాలు పెంచుకునే కొందుకి మీకు వేగంగా నవ్వుతానే ఉంటుంది, సెలవులే ఉండవు శుభ్రంగా. అంటే ఈ ఈ పేటకు ఈ రోజు వెళ్ళారు, 10 రోజులు గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ ఆ పేటకి వెళ్ళారు 10 రోజులు, మళ్ళీ ఇవన్నీ తిరిగి వచ్చేప్పుడు దీనికి 10 రోజులు పట్టాలి. అలాగా ఓ 10-15 సెట్ చేసుకోండి, మీకు నెంబర్ 1గా సెట్ అయ్యిద్ది. వ్యాపారం తేలిక, మంచి ప్రాఫిట్ ఉంటుంది. అసలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, అసలు అవ్వదని భయపడాల్సిన అవసరం అసలు లేదు. అది ఈ చిన్న వ్యాపారం మీరు ఎవరైనా సరే చేసుకోవాలనుకుంటే, మగవాళ్ళు పని లేదని ఇబ్బంది, ఏదో పని నాకు కావాలి అనుకుంటే దాని మీద మంచి ప్రాఫిట్ వస్తుంది. అది అమ్మే వాళ్ళకే తెలిసిద్ది. మీరు ఇప్పుడు కొత్త అనుకో, ఏంటంటే అన్ని పనులు చెప్పా అయ్యి చెప్పా, ఆడికి ఒక ఇది ఉంటుంది, అది కొంచెం రిస్క్ ఉంటుంది. ఇది రిస్క్ లేని వ్యాపారం, రిస్క్ లేదు, కాంపిటీషన్ లేదు, ఎవ్వరు కనపడాల నాకు. మరి మీరు ఆ వ్యాపారం ఏమన్నా చేయగలిగితే హ్యాపీగా చేసుకోండి, మంచి ప్రాఫిట్ వస్తుంది. మరి షాప్ పెట్టుకునే వాళ్ళు షాపులు పెట్టుకోండి, మరి తిరిగి నేను అమ్మగలను అనేవాళ్ళు అమ్మండి. బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారం, చక్కగా సాగిద్ది, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. తక్కువ పెట్టుబడితోనే స్టార్ట్ చేయండి. ముందు పాడైపోయే వస్తువు కాదు, అది పాడైపోదు, ఎట్టి పరిస్థితుల్లో పాడైపోయే వస్తువు కాదు, పాడైపోదు. ఓకేనా ఫ్రెండ్స్? మరి చిన్న చిరు వ్యాపారం టీ పొడి బిజినెస్ని మీరు చేసుకొని కొద్దిగా లాభాలను ఆర్జించి దాన్ని అంటే తిరిగి అమ్మే వాళ్ళ గురించి చెప్తున్నా. కొంచెం పెంచుకుంటూ పోండి. మీకు అది నచ్చిందనుకో అందులోనే ఉండిపోండి. లేదు నేను అక్కడ షాప్ పెట్టుకోవాలనుకోండి, కొంచెం మీకు ఇందులో అనుభవం వచ్చేసిద్ది. అనుభవం వచ్చిన తర్వాత ఎక్కడో చోట మంచి జనాలు తిరిగే పబ్లిక్ ప్లేస్లో చిన్న షాప్, పెద్ద షాపులు అక్కడ చిన్న షాప్ తీసుకొని హ్యాపీగా అందులో పెట్టేసి కూర్చోండి. మీకు అసలు నెలలో మీకు మంచి ప్రాఫిట్ వచ్చేసిద్ది. డైలీ ప్రాఫిట్ పక్కన పెడదాం, నెల ప్రాఫిట్ మాట్లాడుతున్నాం, నెంబర్ 1గా వస్తుంది ఫ్రెండ్స్. మరి ఈ చిన్న వ్యాపారాలు చేసుకుంటారని చెప్పి షాప్ పెట్టుకున్న వాళ్ళు షాప్ పెట్టుకోండి. మరి ఈ తిరిగి నేను అమ్మగలను అనుకునేవాళ్ళు అమ్మండి. ఎందుకంటే వాటికి కావాల్సిన వివరాలన్నీ చెప్పాను, షాప్కి కావాల్సిన వివరాలన్నీ చెప్పాను. ఈ విధంగా మీ దగ్గర ఉన్న పెట్టుబడితో మీరు ఈ టీ పొడి బిజినెస్ని మొదలు పెట్టండి. మీకు పని దొరికినట్టే హ్యాపీగా ఉంటుంది. చక్కగా అసలు ఒకళ్ళ కింద పని చేయకుండా బతికేస్తారు. మీరు మీ ఇంట్లో శుభ్రంగా మీకు హెల్ప్ కూడా చేస్తారు. ఏమన్నా అది పెద్ద వర్క్ ఏం కాదు, తీసుకొచ్చి ఆ సంచుల్లో పెట్టేసుకొని మీరు బండి ఎక్కి వెళ్ళిపోవడం అంతే. ఎక్కి పాయింట్ దిగి మొత్తం తిరగాలి. మీరు మటుకు స్పీడ్గా బండి వేసేసుకొని డ్రర్ అనుకుంటే వెళ్ళిపోతే ఆ మైక్ వినపడదు, ఆ అమ్మాయి ఎవరైనా పిలిస్తే వినపడదు, వెళ్ళిపోతారు. అట్టా వద్దు, నిదానంగా వెళ్ళి 4 రోడ్డు సెంటర్లో ఒక 5 నిమిషాలు పెట్టండి బండి. కొంచెం ముందుకు అలా పెట్టుకుంటే వెళ్ళండి, మీకు అవుతుంది, చక్కగా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ చిన్న వ్యాపారం మీరు చేసుకుంటారని చెప్పి ఈ టీ పొడి బిజినెస్ బ్రహ్మాండంగా సాగిద్ది. కొత్తవారు ఎవరైనా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అందరికీ పండగ శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలతో మీరందరూ మీ ఇల్లు, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ బంధువులు అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి మా వెంకట్రావు బ్లాగ్స్ తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే మీ బ్లెస్సింగ్స్ అంటే మీ ప్రశంసలు కూడా మా మీద దయ ఉంచి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ చిన్న బిజినెస్ చేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. ఇది టెన్షన్ పడాల్సిన బిజినెస్ మాత్రం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.